అందరికీ నమస్కారం. రోజు బంగారం గురించి మాట్లాడుకునే మనం గత 2-3 రోజులుగా వెండి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు స్టార్టింగ్ వెండి గురించి చెప్తున్నా. ఇదైతే నేను బాగా అబ్జర్వ్ చేసి చెప్తున్నా. మీ దగ్గర కనుక డబ్బు కనుక ఉంటే వెండి కాయిన్స్ ఆర్ వెండి బిస్కెట్స్ ఆర్ వెండి ఇటుకలు కొని పెట్టుకుంటే మేబీ ఒక 2 నెలల్లో మీరు భారీగా లాభం పొందడం ఖాయం. మీ దగ్గర ఇల్లుంది, డబ్బు లేదు, ఇల్లుని మోటగేజ్ చేసి వచ్చిన డబ్బుతో వెండి కొని పెట్టుకున్న బ్రహ్మాండంగా ఆ మార్ట్గేజ్ది మొత్తం క్లియర్ చేసుకుని 2-3 నెలల్లోనే ఆ వచ్చిన డబ్బు లాభాలతో హ్యాపీగా ఉండొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. 5 రోజులలో వెండి మీద అక్షరాల 15,000 రూపాయలు పెరిగింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో వెండి కేజీ వచ్చేసి 1,80,000 రూపాయలండి. అఫ్కోర్స్ బయట దొరకడం నిన్న కూడా వీడియో వచ్చా కదా. వెండి కొనాలి అంటే ఆ షాపులలో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి రికమెండేషన్ ఇస్తే అప్పుడు ఇస్తున్నారు. అది కూడా కొంతవరకే, 6 కేజీయో 2 కేజీలు అంతే. ఎక్కడ దొరకటం వల్ల మీ దగ్గర కనుక వెండి కాయిన్స్, వెండి బిస్కెట్స్, వెండి బ్రిక్స్ కనుక ఉన్నట్టయితే మీకు డబ్బులు అవసరం అయితే హ్యాపీగా మీరు వెళ్ళండి. బారుకు బారేస్తున్నారు కొన్ని చోట్ల కేజీ వెండి అనుకోండి, దానికన్నా ఇంకో 2%, 3% ఎక్స్ట్రా కూడా ఇస్తున్నారంట. మా ఫ్రెండే చెప్పాడు, ఎందుకంటే క్రాస్ చెక్ చేశాను. ఈరోజు 1,80,000 ఉందండి కేజీ వెండి హైదరాబాద్లో. కమింగ్ టు బంగారం, ఇది ఈసారి రేటుకి తగ్గింది. ఎందుకు? మొత్తం వెండి సైడ్ వెళ్ళిపోయారు, బంగారం వచ్చేసి రేట్లు పెరుగున్నాయి కదని చెప్పేసి కొనటం. దాంతో అక్షరాల 22 క్యారెట్ గోల్డ్ భారీగా తగ్గింది. 1,700 రూపాయలు 10 గ్రాములకు తగ్గింది. 1,12,100 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ ఈరోజు మార్కెట్లో 10 గ్రాములు. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి అక్షరాల 1,860 రూపాయలు తగ్గింది. అది ఈరోజు మార్కెట్లో వచ్చేసి 1,22,290 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,860 రూపాయలు తగ్గి 1,22,290 రూపాయలుగా ఉంది హైదరాబాద్లో. 22 క్యారెట్ గోల్డ్, ఇందా చెప్పింది 24 క్యారెట్ గోల్డ్ 1,22,290. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,700 రూపాయలు తగ్గింది 10 గ్రాములకి, 1,12,100 రూపాయలు ఉంది. రోజువారీగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇది భారీగా తగ్గినట్టే. వెండి మాత్రం భారీగా పెరిగింది, 3,000 పెరిగింది. నిన్న బులియన్ మార్కెట్లో ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయిందండి వెండి. మార్నింగ్ 1,000 రూపాయలు పడింది, 1,000 రూపాయలు 1,000 రూపాయలు పెరిగింది మార్నింగ్. నిన్న ఈవినింగ్ వచ్చేసి 7,000 రూపాయలు పెరిగింది. చెప్పే కదా మా ఫ్రెండ్ కీచర్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి పొలిటికల్గా తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి కదని చెప్పేసి అనుకున్న మూమెంట్లో హైకోర్టు స్టే విధించింది. ఫోన్ చేసి మరి ఏంటి కష్టం కదా మరి కీచర్స్ అంటే, వాళ్ళు జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించేసి ఢిల్లీ నుంచి ఆర్డర్ ఇచ్చుకుంటారంట, ఇక్కడ ఇప్పుడు చేతికి వర్క్ ఏం లేదు అన్నాడు. ఎనీవే గోల్డ్ కొని పెట్టుకున్నాం కదంటే 2 కేజీలే కదా, ఏమంది ఇది, ఇంకా డబ్బులు ఉంటే బాగుండు, గోల్డ్ కొని పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ ఉండిద్ది, నా దగ్గర డబ్బు లేదు. బట్ మనకి వెండి వచ్చేసి, ఇందాక గోల్డ్ అన్నా వెండి వచ్చేసి పర్లేదు మనం అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బట్ డబ్బు కావాలి కదా అన్నాడు. సరే చూద్దామని చెప్పేసి అన్న. మనకు కూడా ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చేసి ఇంకా ఇవ్వలేదు, నేను కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో మీ దగ్గర డబ్బు ఉంటే హ్యాపీగా వెండి బిస్కెట్స్, వెండి కాయిన్స్, ఇంకా ఎక్కువ డబ్బు ఉంటే వెండి ఇటుకలు కొని దాచిపెట్టుకోండి. ఐఎమ్ షూర్ రాను రోజుల్లో మీరు భారీగా లాభపడతాం ఖాయం. అయితే వెండికి సంబంధించి, బంగారానికి సంబంధించి తగ్గిద్ది కొంతమంది అంటున్నారు. అది ఎలా ఏంటి మ్యాక్సిమం ఈవినింగ్లో వీడియో అయితే ఇస్తాం.